హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి పాఠ్యాంశము బిఏ 2వ సంవత్సరము సెమిస్టర్ 3 సమాజ శాస్త్ర విద్యార్థుల ఉపయోగార్థము ఈ లెసన్ మనం చర్చించుకుంటున్నాం. మనం చర్చించుకోబోతున్నటువంటి పాఠ్యాంశము సామాజిక విధానము, స్వభావము. సామాజిక విధానాలు దేశ నిర్మాణంలో, ఆర్థికాభివృద్ధికి, ఇతర ప్రయోజనాల కోసం సహజంగా మానవతా దృక్పథంతో ఏర్పడినవిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ స్థిరత్వం కోసము, లేదంటే రాజకీయ అవసరాల కోసము, భవిష్యత్ ప్రణాళికకు, ఆర్థికాభివృద్ధి కోసం అటు ప్రభుత్వానికి లేదంటే ఇటు దేశ ప్రజల మద్దతును పెంచడానికి రూపొందించబడినవిగా మనము ఈ సామాజిక విధానాలను చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వయా ఉదారవాదము, లేదంటే సాంప్రదాయవాదము, లేదంటే సామ్యవాదము, కమ్యూనిజం నుండి ప్రాసిజం వరకు సరళీకరణ విలువలు, లేదంటే మాత్రలపై ప్రభుత్వ సామాజిక విధానాన్ని నిర్మిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మనం చెప్పుకునేటువంటి సామాజిక విధానము మొత్తం కూడా దేశ పౌరుల సంక్షేమాన్ని పెంపొందించడం, లేదంటే మానవ మూలధనాన్ని నిర్మించడం కోసము ఈ పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే ఉపాధికి మద్దతు ఇవ్వడం, సామాజిక ప్రయోజనాలను మెరుగుపరచడం, లేదంటే డైకో సామాజిక విధాన లక్ష్యాలను ఒక 5 వ్యతిరేక జతలుగా మనకు సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈ సామాజిక విధానంలో డైకో అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త సామాజిక విధాన లక్షణాలను ఒక 5 వ్యతిరేక జతలుగా సూచించడం. అవి ఏంటి అంటే, ముఖ్యంగా ఎక్కడైతే మార్పులను ప్రభావితం చేసేటువంటి విషయాలు ఉన్నాయో ఆ విషయాలను భద్రపరచుకోవడము, లేదంటే ఒక నిర్దిష్ట సమూహంలోని సభ్యులను ప్రత్యేకంగా లేదా సమానత్వంతో వ్యవహరించడము, సమాజంలో బాహ్య అసమానతలు ఏవైతే ఉంటే వాటిని సమానత్వంగా ప్రోత్సహించడము, తర్వాత నిర్దిష్ట విలువలు సమూహాలను ప్రోత్సహించడానికి లేదా విభిన్న విలువలను కల్పించడము, తర్వాత వ్యక్తులను లేదా సమూహాలను మార్చడానికి లేదా వాతావరణాన్ని మార్చడానికి ఈ 5 రకాలైనటువంటి సామాజిక విధానాల వ్యతిరేకతను డైకో సూచించడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకుంటే అంటే సామాజిక విధానం అనేది ఆధునిక ప్రభుత్వము ప్రజలకు లేదంటే ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒక సామాజిక ఒడంబడికగా, అంటే ఒప్పందంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో ప్రజా హక్కులు, లేదంటే బాధ్యతలు, ప్రజా ప్రయోజనాన్ని పెంచడానికి అంగీకరించబడినవిగా చెప్పుకోవచ్చు. ప్రజలు ఏదైతే పన్నుల ద్వారా ప్రభుత్వానికి మద్దతునివ్వడం వలన దేశ ప్రయోజనానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పుకున్నప్పుడు, దీనికి బదులుగా ప్రభుత్వాలు ప్రజలకు కల్పించేటువంటి ప్రజా హక్కుల పరిరక్షణ, లేదంటే అన్ని ప్రజా ప్రయోజనాలకు చట్టబద్ధతను కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సామాజిక విధానం కేవలము సమాజాన్ని సమాజ అధ్యయనము, దాని సమస్యలకు సంబంధించినది మాత్రమే కాకుండా ఆ సమాజంలో ఉండేటువంటి విజయము లేదా వైఫల్యాల విశ్లేషణ ద్వారా అక్కడ ఉన్నటువంటి సమస్యలకు మెరుగైనటువంటి పరిష్కార మార్గాలను సాధించడమే సమాజ సంక్షేమంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాని శ్రేయస్సు మెరుగుపరచడానికి రూపొందించిన విధానాలేనని అలెక్స్ అనేటువంటి ఒక సమాజ శాస్త్రవేత్త సూచించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా సామాజిక విధానం యొక్క అధ్యయనాన్ని కనుక మనం చూపెట్టినప్పుడు దాని యొక్క అధ్యయనం కానీ, లేదంటే రూపకల్పన, నిర్మాణము, సంస్థల ఏర్పాటులో సంబంధం కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సామాజిక విధానము మానవ శ్రేయస్సుకు అవసరమైనటువంటి సామాజిక సంబంధాల అధ్యయనానికి అవసరాన్ని ప్రోత్సహించే ఒక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రజా శ్రేయస్సు అనేది ప్రజా సంక్షేమం కోసమే. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు అనగా వ్యక్తులు ఎంతవరకు బాగున్నారు, లేదంటే ఎలా ఉంటారో కాదు. ముఖ్యంగా సంక్షేమం అనేది వ్యక్తి సామాజిక సంబంధాల మొత్తాన్ని, అంటే వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి ఆ సంబంధాల మొత్తాన్ని కనుక సూచిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుత కాలానికి చెందినటువంటి ఒక ప్రముఖ తత్వవేత్తల్లో అమర్త్య సేన్ అనేటువంటి వారు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఒక పెద్ద ఎకనామిస్ట్. అమర్త్య సేన్ అతను ఏం చెప్తాడంటే, ఒక సామర్థ్యాల భావనను అభివృద్ధి చేసేటువంటి సామాజిక విధానంలో వాడాలని అతడు సూచించడం జరుగుతుంది. అతను అంటే ఈ అమర్త్య సేన్ మాటల్లో సామాజిక విధానం అంటే ఏంటంటే, ప్రజల యొక్క సామర్థ్యాలు అనే పదాన్ని కేవలం ఏమి చేయగలరు అని సూచించడం కాదు, కానీ వారి యొక్క అంటే వ్యక్తులకు ఉండేటువంటి స్వేచ్ఛను ఎంచుకోవడం, లేదంటే జీవన విధానంలో విలువలను కలిగి ఉండటము, లేదంటే ఏ ప్రభుత్వం అయినా కూడా
సామాజిక విధానం అమలులో పౌరుల యొక్క శ్రేయస్సు కోసం ఉన్నటువంటి విద్య గానీ, లేదంటే ఆరోగ్యం గానీ, లేదంటే సామాజిక భద్రత వంటి ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని అమర్త్య సెన్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సామాజిక విధానంలో ప్రధానంగా ప్రజల జీవితాల్లోని సమస్యలను లేదంటే స్వామ్య ప్రక్రియ ద్వారా ప్రభుత్వాల విధానాలు తయారు చేయాలి. లేదంటే వయస్సు పట్ల ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే లేదంటే సామాజిక విధానం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజల యొక్క అంతిమ లక్ష్యంగా దీనికి ఏం చెప్పవచ్చు అంటే ప్రజల యొక్క అంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని మనకి సంక్షేమ ఫలాలను అందించడం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే భారతదేశంలో సామాజిక విధానము లేదంటే దాని యొక్క అభివృద్ధిని కనుక చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా ఈ సామాజిక విధానం అంతా కూడా చారిత్రక అభివృద్ధి అధ్యయనము గతంలో ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్టయితే ఉంటే వివిధ మార్పులను పురోగతిని అర్థం చేసుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సామాజిక విధానానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక చర్చ సామాజిక చరిత్రలో నేడు ఎక్కడ ఉన్నాయనేది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సామాజిక విధాన చరిత్రను కనుక అధ్యయనం చేసేటప్పుడు ముఖ్యంగా మనం అంతకుముందు జరిగినటువంటి పారిశ్రామిక విప్లవాన్ని గురించి కూడా చర్చించాలి. ముఖ్యంగా 18వ శతాబ్దంలో జరిగినటువంటి లేదంటే 19వ శతాబ్దం మొదట్లో అనేక మంది ప్రజలు కూడా ఈ పారిశ్రామిక విప్లవం ఎఫెక్ట్ అయినప్పుడు ప్రజలు అనేక గ్రామాల నుండి పట్టణాలకంతా కూడా వలస వెళ్ళడం జరిగింది. ఆ వలస వెళ్ళేటువంటి క్రమంలో పట్టణ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఎక్కువగా కార్మికుల యొక్క అవసరం పెరిగింది. కర్మాగారాల్లో కూడా సాంకేతిక విజ్ఞానం ద్వారా ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం ప్రారంభమైంది. పారిశ్రామికకు చెందినటువంటి ఏవైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల యొక్క ప్రజల అవసరాలు కానీ లేదంటే వారి సమస్యలపై ఈ వలసల యొక్క ప్రభావం అనేక రకాలుగా ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా కొన్ని కొత్త డిమాండ్లు అంటే అక్కడ ప్రజలకు కొత్త డిమాండ్లు లేదంటే వాళ్ళ అంచనాలను ప్రతిస్పందించడానికి ప్రతిరోజు అనేక సవాళ్ళను ఎదుర్కోవడానికి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి ఇట్లా వారి యొక్క అంటే సామాజిక విధాన అభివృద్ధి కోసం కూడా కొన్ని సామాజిక విధానాలను పెంపొందించడం జరిగింది. ముఖ్యంగా సామాజిక విధానాల యొక్క ఆవిర్భావం కనుక తీసుకుంటే ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా జనాభా లేదంటే ఆర్థిక సాంఘిక అంశాల వైవిధ్యం ఆధారంగా దేశంలో యువతకు కొన్ని ఆదేశక సూత్రాల ద్వారా ఈ నిబంధనలు పొందుపరచడం జరుగుతుంది. అవన్నీ ఏంటంటే జీవించేటువంటి హక్కు లేదంటే బాలల హక్కుల దుర్వినియోగం కాకుండా సంరక్షించేటువంటి హక్కు, తర్వాత దోపిడీని నిరోధించేటువంటి హక్కు, ఒక వ్యక్తిగా నిరోధించకుండా, తర్వాత నిరుద్యోగ సమస్యను నిరోధించి పని కల్పించేటువంటి హక్కు, అదేవిధంగా ప్రతి పనిలో కూడా ప్రస్తుతి ఉపశమనం పొందేటువంటి ఎక్కడైతే కర్మాగారాల్లో లేదంటే మిగతా వాటిలలో పనిచేసేటువంటి ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్లకు ప్రస్తుతి ఉపశమనం పొందేటువంటి హక్కు, అదేవిధంగా 14 ఇయర్స్ అంటే 14 సంవత్సరాల వయసు వరకు అందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం, తర్వాత బలహీన వర్గాల విద్య ఆర్థిక ప్రయోజనాన్ని పొందేటువంటి హక్కు, ఇవన్నీ కూడా సామాజిక విధానం స్వభావంలో లేదంటే సామాజిక విధానాల యొక్క అభివృద్ధిలో దీన్ని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు.